ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు మంగళవారం కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరి కుజగ్రహ ప్రీతి కోసం మంగళవారం నాడు ఎటువంటి ఆహార పదార్థాలు స్వీకరించాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు తిథి బహుళ త్రయోదశి తెల్లవారుజామున 3:10 వరకు ఉంది. ఈ త్రయోదశి రోజున చేపట్టేటువంటి ఈశ్వరాభిషేకం సకల గ్రహ అరిష్టాలని పోగొడుతుంది, దోషాలను నివారింపచేస్తుంది, విజయాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు మంగళవారం, ఈ మంగళవారం నాడు చేపట్టేటువంటి ఆంజనేయ స్వామి యొక్క పూజ మనోధైర్యాన్ని పెంచుతుంది, కార్యాల్లో విజయాన్ని కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు, 4వ పాదంలో పుట్టినట్టయితే దోషం. ఈ దోష నివృత్తికే పెసల దానం, బుధుడి యొక్క జపం, ఈశ్వరాభిషేకం బాగా ఉపకరిస్తాయి. రేవతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే బలమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, సాహసోపేతమైనటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు దక్కించుకోగలుగుతారు. నూతన ప్రక్రియలు కొంతవరకు బాగానే ఫలిస్తాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కీలక బాధ్యతలు వహిస్తారు. ఆరోగ్య విషయంలో కూడా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. బంధుప్రీతితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేసి విజయాలను దగ్గర చేస్తుంది, మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర వాతావరణం గృహంలో చోటు చేసుకుంటుంది. శారీరక సౌఖ్యం పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభిప్రాయ భేదాలకి దూరంగా ఉండగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా పెరుగుతుంది. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు వ్యయంలో ఉండేటువంటి గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి విపత్తుల్ని దూరం చేస్తుంది. ఇక స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా లబ్ధిని చేకూర్చుకోగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆధిక్యతతో కూడినటువంటి పోరాటం కొనసాగుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు బాగా అనుకూలిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేసి అనుకూలతని పెంపొందింపచేస్తుంది. ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తినప్పటికీ సద్దుమణుగుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార సంబంధ బాంధవ్యాలపై ఏర్పడినటువంటి చిరాకులు దూరం అవుతాయి. గృహ విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు కార్యాల్లో విజయాలను తెచ్చిపెడతాయి. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వృత్తిలో చిరాకులు ప్రబలమవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలతగా చేసేటువంటి ప్రయత్నాలు ఆలస్యంగా నెరవేరుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించలేకపోతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యాల్లో అధిక ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని తెచ్చిపెడతాయి.
మానసిక ప్రశాంతతని పెంచుతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు మాత్రం ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. అదృష్ట సంఘటనలు గృహరీత్యా చేకూరుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు కొనసాగుతాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో కూడా క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించినటువంటి కార్యక్రమాలు సకల గ్రహ దోషాలను నివారింపచేసి శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఇక ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. న్యాయసమ్మతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. నూతన విధానాలతో కూడినటువంటి వ్యవహారాలు రాణిస్తాయి. గృహ విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. ఆధిక్యతకై చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహంలో ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ శాంతిని కలిగిస్తాయి. విజయాన్ని దగ్గర చేస్తాయి. స్థిరాస్తి విక్రయాలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఆదాయాన్ని పెంచుతాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాదకర పరిస్థితులు వృత్తిలో చోటు చేసుకుంటాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. విదేశీ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. లావాదేవీల్లో ఆర్థికపరమైనటువంటి అంశాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చక్కటి విజయాలను తెచ్చిపెడతాయి. ఏలినట్సన్ యొక్క దోషాన్ని తగ్గిస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు, ప్రక్రియలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రతికూలతను ఎదుర్కొనేటువంటి శక్తిని కలిగి ఉంటారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. వ్యాపార రీత్యా ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఉత్తమ నిర్ణయాలు గృహంలో తీసుకోగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు సంపాదించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన ఆస్తుల విషయంలో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు దగ్గర చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి చిరాకుల్ని దూరం చేస్తుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు ఏర్పడినప్పటికీ కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా చిరు సమస్యలను ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక ఇబ్బందులకి గురి అయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలను కలిగిస్తాయి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ వ్యవహారాల్లో అనుకూలత సాధించుకోగలుగుతారు. నూతన ప్రయత్నాలు ఆర్థికంగా పనికి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ, ఏకాగ్రత పెరుగుతాయి. సఖ్యత పెరుగుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార రీత్యా ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. నూతన నిర్ణయాలు గృహంలో తీసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థిక పరమైనటువంటి చిరాకుల్ని దూరం చేసి విజయాలను దగ్గర చేస్తాయి. ఉద్యోగ సంబంధిత నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి, లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి.
వ్యాపారరీత్యా కూడా అనుకూలతకే చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు రాణిస్తాయి. విద్యా సంబంధిత విషయాలు బాగా అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ కొనసాగించగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విజయాలని తెచ్చిపెడతాయి. ఇక ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు రాణిస్తాయి. నేటి నక్షత్ర యోగాన్ని పరిశీలిద్దాం. నేటి నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రానికి అధిదేవత పూషణుడు, నక్షత్రాధిపతి బుధుడు. రేవతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. బుధుడి యొక్క యోగం లేదా అవయోగం ఇతర గ్రహాల మీద కూడా ఒక్కొక్కసారి ఆధారపడి ఉంటుంది. మరి ఇటువంటి ప్రతికూలత ఏదైనా జరిగినప్పుడు ఈ రేవతి నక్షత్రంలో చేసేటువంటి పెసల దానం బాగా ఉపకరిస్తుంది. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా బుధ ప్రీతిని కలిగిస్తాయి. ఈ రేవతి నక్షత్రంలో చేపట్టేటువంటి ప్రయాణాలు బాగా అనుకూలిస్తాయి. వివాహ విషయాన్ని పరిశీలించినట్లయితే వధూవరులిద్దరిది కూడా రేవతి నక్షత్రం అయితే ఇది వివాహానికి యోగ్యత కలిగిస్తుంది. ఇక ఈ రేవతి నక్షత్రంలో ధరించేటువంటి పచ్చరత్నం బుధుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. విద్యలో విజయాల్ని తెచ్చిపెడుతుంది. గ్రహప్రీతి కోసం ఆహార నియమాలు పాటించినట్టయితే ఉత్తమ ఫలితాలు మనకి లభిస్తాయి. కుజగ్రహ ప్రీతి కోసం మంగళవారం నాడు ఎటువంటి ఆహార పదార్థాలు స్వీకరించాలో పరిశీలిద్దాం. గ్రహ శాంతి నిమిత్తం మనం పలు రకాల పరిహార ప్రక్రియల్ని చేపడుతుంటాం. అయితే ఆయా గ్రహాలకు ప్రియమైన హితకరమైనటువంటి ఆహార పదార్థాలని ఆహారంలో భాగంగా చేసుకోవటం ద్వారా వాటి తీవ్రత నుంచి ఉపశమనం పొందవచ్చు. మంగళవారానికి కుజుడు అధిపతి. మంగళవారం నాడు కుజస్మరణ ఉత్తమ ఫలితాలనిస్తుంది. జాతకరీత్యా కుజగ్రహం దోషంగా ఉంటే ఎలాంటి ఆహార పదార్థాలని భుజించాలో చూద్దాం. కుజుడు అగ్నితత్వ గ్రహం. అందుకే ఘాటైనటువంటి పదార్థాలని కుజుడికి ప్రియమైనవి. కుజగ్రహం ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండేటువంటి గ్రహం. ఇతన్నే మంగళుడు, మంగళకరుడు అని కూడా అంటాం. ఈ గ్రహాన్ని సమాధానపరిచి అనుకూలం చేసుకోవటానికి జాతకుడు తన ఆహారంలో పెసలు, పెసరపప్పు, కందులు, కందిపప్పు, ఉల్లిపాయలు, మసాలాలు, టీ, కాఫీ, బెల్లం, దానిమ్మ పండ్లు, ఎర్రటి ఆవాలు, నెయ్యి, గోధుమ నూక వంటివి ఆహార పదార్థాలుగా స్వీకరించాలి. ఇలా చేయడం ద్వారా కుజుడి యొక్క ప్రీతి ఏర్పడుతుంది. తద్వారా సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఇవి ఈనాటి సుమ్మస్తు కార్యక్రమంలోని గ్రహబల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గృహబల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహంలో అందరూ కూడా సుఖశాంతులతో జీవితాన్ని గడపడానికి, ధనము యొక్క ప్రభావం చక్కగా ఆ ఇంటిలో విరాజిలింప చేసుకోవడానికి, ధన సుఖాలకు సంకేతక తత్వాన్ని ప్రసాదించేది ఆ ఇంటి గృహిణి లేక యజమాని ఆచరించేటువంటి నియమావళులు వాస్తుశాస్త్రంలో చాలా చక్కగా చెప్పారు. వాటిలో ఎవరైతే ఆచరిస్తారో వాటిని తప్పనిసరిగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో పాటు ఆరోగ్యప్రదాత అయినటువంటి వైద్యనాథుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు కూడా వచ్చి తీరుతాయి. ప్రతి వాళ్ళు కూడాను పాటించవలసినటువంటి నియమాల్లో ముఖ్యమైనటువంటివి శుభప్రదమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి తత్వచింతనతో ఉన్నటువంటి గృహాన్ని చక్కగా అమర్చుకోవటం, గృహంలో ఉండేటువంటి సామాన్లను సైతం ఏవి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచటం, ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవటం, తప్పనిసరిగా ప్రతి సంవత్సరం కూడాను సున్నం ఆ ఇంటి గోడలకు కొట్టించటం, శుభకార్యాలు నిర్వహించేటువంటి సమయంలో తోరణ తత్వరీత్యా ప్లాస్టిక్ వంటివి ఉపయోగించకుండా ప్రకృతిపరమైనటువంటి వాటిని ఎక్కువగా వినియోగించటం, ఇంటి ముంగిట ఆవు పేడతో కలిపినటువంటి నీటిని కలాపిగా చల్లి ముగ్గులు వేయటం, ఇంటికి కొద్దిగా బూజు పట్టినా సరే ఆ బూజును ప్రతి వారం కూడాను దులిపి పరిశుభ్రంగా ఉంచటం,
ఇంటి బయట ముంగిట పెంచినటువంటి చెట్లు ఆ యొక్క ప్రాంగణంలో కిటికీలను దాటి గనక కిటికీని గనక మూసివేస్తూ ఉన్నట్లయితే ఆ చెట్టు పెరిగినటువంటి ఆ ఎదుగుదలను ట్రిమ్మర్స్ అంటే చెట్టును కట్ చేసేటువంటి పరికరాలతో చక్కగా అందంగా అమర్చటం, అంతేకాకుండా ప్రతి నెల కూడా ఇల్లంతా కూడాను ధూపం చూపించటం, ఇంటిలో ఎప్పుడూ కూడాను చక్కటి దైవతత్వంతో కూడినటువంటి సాకార శక్తుల యొక్క ప్రభావం విరాజిల్లేందుకు వీలుగా చక్కటి సంగీతం భగవత్ చింతనతో కూడినదిగా వినటం, ప్రతి శుక్రవారం కూడాను గృహిణి తప్పనిసరిగా ఆ ఇంటిలో లలితా సహస్రనామ పారాయణ వంటివి ఇతర గృహిణులతో కలిసి చక్కగా ఆచరించటం, నిత్యము కూడా ఆ గృహంలో శివ అనుగ్రహం కోసం అభిషేకార్చనలు నిర్వహించటం, చక్కటి సాంప్రదాయబద్ధమైనటువంటి సదాచారాల్ని పాటిస్తూ ఇంటిలోని వారంతా కూడాను పవిత్రవంతమైనటువంటి భావన పరంపరతో భక్తితత్వంతో జీవితాన్ని గడపడానికి అనువైనటువంటి మార్గాల్ని అన్వేషించటం, ఇంటిలోని డబ్బును పొదుపుగా వాడుకుంటూ ఆ పొదుపు లక్షణంతో ధనలక్ష్మీదేవిని అనుగ్రహ ప్రదాత తత్వంలో ఆరాధించటం, ఇంటిలో ఉన్నటువంటి పాత వస్తువులు పాడైపోయినట్లయితే వాటిని ఇంటిలో ఉంచక అవతల పారివేయటం, ఏవి ఎంతవరకు ఉపయోగపడతాయో ఆ వస్తువుల్ని మాత్రమే ఇంటిలో ఉంచుకోవటం, అంతేకాకుండా మీ ఇంటిలో ఈశాన్య మూల అత్యంత పవిత్రవంతంగా ఉంచేందుకు వీలుగా ఆ యొక్క ప్రదేశం ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచేటట్టుగా చూసుకోవాలి. అక్కడే చీపిరి కట్ట మొదలైనటువంటి వాటిని ఉంచకుండా జాగరూకత వహించటం, ఆ చీపిరి కట్టలు లేక బూజు దులిపే కర్రలు ఇటువంటివి గనక ఉన్నట్లయితే వాటిని ఆగ్నేయ దిశలో కానీ నైరుతి దిశలో కానీ ఉంచడం వంటి కార్యక్రమాలు ఇవన్నీ ప్రతివారు కూడా వాస్తుశాస్త్రరీత్యా కనుక పాటించినట్లయితే సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావంతో విరాజిల్లుతారు. అంతేకాకుండా సూర్యోదయానికి ముందు లేదా ఉదయం 8 గంటల లోపే వాకిట్లో కానీ బాల్కనీలో కానీ నీళ్లు చల్లి ముగ్గులు పెట్టడం చేయాలి. దీనివల్ల ధనలాభం, వ్యాపార ఉద్యోగాల్లో గొప్ప స్థితిగతులు కూడా కలిగి తీరతాయి. పెళ్ళిళ్లకు, పండుగలకు, వ్రతాలకు, ఇతర శుభకార్యాలకు రంగవల్లులు వేసిన ఎడల ఆ వివాహాలు, వ్యాపారాలు ఫలవంతమై ఇంటివారు పుత్ర సంతానాలతో, ధన వస్తు వాహనాలతో, సుఖాలతో, సంతోషాలతో చక్కటి జీవితాన్ని గడుపుతారు అనే విషయాన్ని కూడా గుర్తెరగాలి. రంగవల్లులకు తెలుపు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులు మాత్రమే వాడాలి. బియ్యం పిండి, సున్నం రంగులు, చాక్ పీసులు వాడవచ్చును. ఇంట్లో తప్పనిసరిగా తూర్పు మధ్యన పూజ పెట్టుకొని ఆ పూజకు నూనె దీపం వెలిగించడం వలన ఆరోగ్యాలు, ధనాదాయాలు, సుఖ సౌఖ్యాలు ఉంటాయి. శనిగ్రహ బాధలకు దీపం పెట్టి పూజలు చేయటం వలన శాంతి చేకూరుతుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తిరగాలి. ఇవన్నీ కూడాను సూత్ర ప్రాతిపదికల్ని ఏ ఇంట్లో అయితే ఆచరిస్తారో వాస్తు పురుషుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల వలన పరమేశ్వర అనుగ్రహంతో ఎల్లవేళలా కూడా సుఖశాంతులతో జీవితాన్ని సాగించటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలించినట్లయితే ఎప్పుడూ కూడాను ఏదో చిన్న చిన్న గాయాలు తగులుతున్నాయి, పడిపోవటమో గాయాలు తగలటమో జరుగుతోంది. వాస్తుశాస్త్రరీత్యా దీన్ని నివారించటానికి ఏదైనా ఉపాయం ఉందా? గాయాలు తగలటం, నడుస్తూనే దేన్నో దాన్ని కొట్టుకొని పడిపోవటం, తెలియకుండా జరిగేటువంటి ఈ ప్రమాదాలు పరమేశ్వరుడు మనకు ప్రసాదించిన ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల రీత్యా సంభవించేవి కాబట్టి వీటి యొక్క ప్రభావం నుంచి బయల్పడటానికి
ఇంటిల్లిపాది కూడాను తప్పనిసరిగా పంచాక్షరి మంత్రాన్ని జపం చేస్తూ విభూది ధారణ గనక చేసినట్లయితే తప్పనిసరిగా అటువంటి ఉపద్రవాల నుంచి బయల్పడటానికి ఆస్కారం ఉంటుంది. విభూది అంటే ఐశ్వర్యప్రదమని శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు మన్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.